మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికలునే ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా అంటే అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇయ్యాలనే అంటూ మనకి ఒక ప్రధాన హెడ్లైన్ అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకుందాం. అలాగే తర్వాత మరొక హెడ్లైన్ అంటే తడిసి ముంపెడవుతున్నటువంటి కిస్తీలు మిత్తీలు అంటూ అప్పులకు ప్రతి నెల 4,000 కోట్ల చెల్లింపులు అనేది అయితే మరొక హెడ్లైన్ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక ఎమ్మెల్సీ కవిత విషయానికి వచ్చినట్లయితే సుకేష్ ఎవరో కూడా తెలియదు అంటూ ఒక హెడ్లైన్ అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం వెలుగు దినపత్రికలు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకు పోతలే అంటూ కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బీజేపీలోకి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ దెబ్బకే కేంద్రం వెనక్కి తగ్గుతూ ఉంది అంటూ హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మంత్రి హరీష్ రావు. అలాగే మరి సింగరేణిపై దిగిరాలేదేంటి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఇటు ఏపీ మంత్రులు. ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. ఇక ఎండల విషయానికి వచ్చినట్లయితే ఇక మండుతున్న ఎండలు 44.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్న ఎండల తీవ్రత అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఎట్లిస్తారు అంటూ రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేసింది. ఇక నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి దూరంలో ఎవరెవరు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ గా చూసినట్లయితే ఇంకా వెలుగు దినపత్రికలో ఫస్ట్ హెడ్లైన్ చూద్దాం. అలాగే ఇంకా ఈడీ వర్సెస్ సిట్ కూడా దానికి సంబంధించి కూడా ఇచ్చారు, మనం అది కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇయ్యాలని అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ ఈ రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరుగుతూ ఉంది సచివాలయం దగ్గర హైదరాబాద్ మహానగరంలో అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దానికి ముఖ్య అతిథిగా కూడా అంబేద్కర్ యొక్క మునిమన్మడు ప్రకాష్ అంబేద్కర్ కూడా దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. సో దానికి చూసినట్లయితే ఇక ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే అంటూ కూడా అంబేద్కర్ చేసినటువంటి ఈ యొక్క గొప్ప మాటలు అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రశ్నించే తత్వాన్ని ఉంచుకోవాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిందే ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే ఒకవేళ ప్రశ్నించే తత్వం మనం మానేసినట్లయితే దానికి బానిసలుగా బ్రతుకుతున్నాము అనేది ఒక అంబేద్కర్ యొక్క మాటగా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు అంటూ కూడా అంబేద్కర్ చెప్తున్నారు, రంగుల గోడలు కూడా కాదు అని చెప్తున్నారు. ప్రతి పౌరుడు కూడా నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి అంటూ కూడా చెప్తున్నారు. ప్రతి పౌరులు కూడా నైతిక అభివృద్ధిని అలవర్చుకున్నప్పుడు మాత్రమే దేశ అభివృద్ధి అంటూ చెప్తున్నారు. రంగుల మేడలు అద్దాల మేడలు ఇలాంటివి కాదు అనేది కూడా అంబేద్కర్ ఎంతో క్లియర్ గా చెప్తున్నారు. ఆయన రాసినటువంటి అనేక కొటేషన్స్ కూడా మనకి ఇచ్చారు. నోరు లేని మేకల్ని భరిస్తారు కానీ నోరు లేని మేకల్ని మాత్రమే బలిస్తారు, కానీ సింహాల్ని ఎవరు కూడా బలి ఇవ్వరు కదా అంటూ సింహాల్లా బతకండి అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప సూక్తి మనకి ఇది అంటూ కూడా ఆయన యొక్క గొప్ప సూక్తి. అంటే ఆ నోరు లేని మేకల్ని ఎవరైనా బలి ఇస్తారు ఎక్కడైనా చూసింది, కానీ సింహాన్ని ఎవరు, ఎందుకంటే అవి గర్జిస్తూ ఉంటాయి కాబట్టి. అంటే గర్జించే వాళ్ళకి ఎప్పుడైనా ధైర్యం ఎక్కువగా ఉండాలి అన్నట్లుగా అంబేద్కర్ యొక్క మంచి సూక్తులను మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూస్తే శంకుస్థాపన చూసినట్లయితే ఏప్రిల్ 14, 2016 జరిగింది యాక్చువల్లీ ఇది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎత్తు ఎంత ఉంది అనేది చూస్తే విగ్రహం యొక్క ఎత్తు 125 అడుగులుగా ఉంది. బేస్మెంట్ ఎత్తు చూసినట్లయితే ఆ భూమి లోపలికి 50 అడుగుల వరకు కూడా ఆ విగ్రహానికి సంబంధించి బేస్మెంట్ 50 అడుగుల వరకు ఉంది అనేది కూడా ఇచ్చారు. ఎత్తు చూసుకున్నట్లయితే 125 అడుగులుగా చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ 14, 2016 దీని యొక్క శంకుస్థాపన జరిగింది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే వాడిన స్టీల్ చూసుకున్నట్లయితే 360 టన్నులు అంటూ ఇచ్చారు. కాంస్యం చూసుకున్నట్లయితే 114 టన్నులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఖర్చు చూసుకున్నట్లయితే ఎంత వచ్చింది అనేది 146.50 కోట్లగా ఉంది దీని యొక్క ఖర్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక విస్తీర్ణం వచ్చినట్లయితే 1.35 ఎకరాలు అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రధాన బిల్డింగ్ అనుబంధం బ్లాక్స్ కూడా ఉన్నాయి అనేది కూడా ఇక అక్కడ అంబేద్కర్ కి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా ఆ యొక్క ప్రాంగణంలో పొందుపరిచినట్టు కొన్ని వేల
వేల మంది అక్కడికి వచ్చినా కూడా సందర్శకులు ప్రతిరోజు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఆ ప్రాంగణం అంతా కూడా కొన్ని ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. సో అది ఎత్తు, వెడల్పు, పొడవు ఎంత, అది ఎన్ని భూకంపాలు వచ్చినా కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తట్టుకుని నిలబడగలిగే శక్తిని ఇచ్చేటటువంటి ఆ యొక్క విగ్రహం యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరిపించారు అనేది ఆ విగ్రహం కట్టడానికి, అమర్చడానికి ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో చేశారు. ఎటువంటి ప్రమాదాలు సంభవించినా కూడా విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరకుండా ఉండేటటువంటి అటువంటి వస్తువులతోటి అక్కడ ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా అమర్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆ కాంస్య విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఆ యొక్క వ్యక్తికి కూడా ఈరోజు ఘనంగా సన్మానించడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 4th పేజీలో చూడొచ్చు అనేది. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్న కేసీఆర్ అంటే ఆవిష్కరణ మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. హెలీప్యాడ్ సహాయంతో, హెలికాప్టర్ సహాయంతో కూడా రకరకాల పూలతోటి అక్కడ పూల జల్లును కూడా కురిపించబోతున్నారు. అంబేద్కర్ యొక్క విగ్రహం పైనుంచి, అంటే అక్కడ హెలికాప్టర్ పైనుంచి కూడా పూలను జల్లుతారు అనేది కూడా, ఇంకా ఎన్ని రకాల పూలు ఉన్నాయి అవన్నీ కూడా సమకూర్చినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ముఖ్య అతిథులుగా అంబేద్కర్ మునిమనుడు ప్రకాష్ అంబేద్కర్ రాబోతున్నారు అంటూ కూడా ఇచ్చారు. 2016లోనే భూమి పూజ, 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు పూర్తయింది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు అనేది మనం క్లియర్ గా చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే, ఇంకా మరొక వార్త చూస్తే ఇక సుకేష్ ఎవరో తెలియదు అంటూ ఫేక్ చార్ట్స్ తో దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కవిత ఒక స్టేట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేక నాపై దాడి చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఇంకా ఆయనను ఎదిరించే ధైర్యం లేక ఆయన కూతురు నేను నాపై ఇలాంటి క్రియలకు పాల్పడుతున్నారు, ఫేక్ చార్ట్స్ తోటి అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు, అసలు సుకేష్ ఎవరో కూడా నాకు తెలియదు అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్సీ కవిత. అలాగే ఇంకా మనం చూసినట్లయితే బురద జల్లే ప్రయత్నాలు మానుకోండి అంటూ తెలంగాణ బిడ్డలం తల వంచుకోము అని కూడా తెగించి కొట్లాడతామని కూడా కామెంట్ చేశారు. తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా తల వంచుకునే ప్రసక్తే లేదు, తెగించైనా సరే కొట్లాడతామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పడం జరుగుతుంది. అసలు ఈ సుకేష్ ఎవరు, ఎందుకు ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు, సీఎం కేసీఆర్ని ఎదుర్కొనే ధైర్యం లేక, దమ్ము లేక ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా తల వంచుకునే ప్రసక్తి అయితే లేదు, కానీ కొట్లాడడానికైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఆమె కమెంట్ చేయడం కూడా జరుగుతూ ఉన్నట్లు ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 2nd పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా అయితే అసలు సుకేష్ అనే వ్యక్తి ఎవరో కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అసలు తెలియదు అంటూ మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే, తడిసి మోపెడవుతున్న కిస్తీలు మిత్తీలు అంటూ ఇచ్చారు. ఇక అప్పులకు ప్రతి నెల 4000 కోట్ల చెల్లింపులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూస్తే, ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి నెలలోనే కాళేశ్వరం కోసం కట్టించింది ఎన్ని కోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 2023-24లో కాళేశ్వరం కోసం కట్టాల్సినవి 11,000 కోట్లు ఉన్నాయి ఇంకా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 ఏళ్లలో సర్కారు చేసిన వివిధ అప్పులు చూసుకుంటే 5 లక్షల కోట్లకు పైమాటనే ఉంది అనేది కూడా సర్కారుకి సంబంధించి ఎన్ని కోట్లు అప్పు చేశారు, కాళేశ్వరానికి ఇంకా ఎంత మేర అప్పులు ఉన్నాయి, ఇంకెంత మేర ఇంకా అక్కడ జరగాల్సిన పనులు ఉన్నాయి, వాటికి కావాల్సిన అటువంటి నిధులు ఎంత ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ప్రతి ఏటా చూసుకున్నట్లయితే 4,000 కోట్ల వరకు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఇక్కడ కనపరుస్తూ ఉన్నారు అంటూ కూడా కాళేశ్వరానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా 9 ఏళ్లలో అయితే ఇక ఎన్నో 5 లక్షల కోట్లకు పైమాటని అప్పులు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వాటికి ఈ ఫైనాన్స్ ఇయర్ లో రీప్లేస్మెంట్ కూడా 45,000 కోట్ల వరకు చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సొంత ఆదాయంలో సగం దాకా అప్పులకే పోతున్నాయంటూ జీతాలు, బిల్లులు విడతల వారీగా చెల్లింపులు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే క్లియర్ కట్ గా మనం 2nd పేజ్ లో చూడొచ్చు అంటే ఇచ్చారు. మనకి ప్రధాన వార్తగా మాత్రం ఒక హెడ్లైన్ గా మాత్రమే మనకు మెయిన్ పేపర్ లో ప్రస్తావించడం చూడొచ్చు. మనం మొత్తంగా అయితే కిస్తీలు మిత్తీలు అనేవి ఇంకా అప్పులకు ప్రతి నెల ఎన్ని కోట్ల వేల అప్పులు అవుతున్నాయి, ఎంత మేర నష్టం వాటిల్లుతుంది, ఎంత మేర నష్టాలు జరుగుతున్నాయి అనేది మాత్రం మనకి మెయిన్ గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకు పోతలే అంటూ సంస్థను మరింత బలోపేతం చేస్తామంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆయన కూడా మరిన్ని విషయాలు, ఎట్టి పరిస్థితుల్లో విశాఖను ఉక్కు ప్రైవేటీకరణ చేసే అంశం అయితే ఎక్కడ లేదు, ఇంకా దానికి ముందుకు ఇంకా సంస్థను మరింత బలోపేతం చేయడానికి ముందుకు వెళ్తాము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో
ఇంకా మరొక వార్త చూస్తాం. ఇంకా కేసీఆర్ దెబ్బకి కేంద్రం వెనక్కిపోతూ ఉంది. కేసీఆర్ ని తట్టుకోలేకని కేంద్రం వెనక్కిపోతూ ఉంది. ప్రతి విషయంలో కూడా కేంద్రం వెనకడుగు వేస్తుంది అంటూ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ పై కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అలాగే ప్రజలు విజయం అంటూ కూడా ఇచ్చారు. ఇంకా బీఆర్ఎస్ ఏపీ ప్రజలు కూడా విజయం సాధించారు అనేది ఇచ్చారు మనకి. ఇంకా ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకున్న మేం పోరాడి గెలిచినాం అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అయితే ఏపీ ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఏ విషయంలో కూడా ముందుకు రారు, దేంట్లో కూడా స్పందించరు, దేంట్లో కూడా కలగజేసుకోరు, నోరు మూసుకొని ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళం మాత్రం అట్లుండం. ప్రతి దానిలో కొట్లాడినా సరే గెలుస్తాం, ప్రతి దానికి న్యాయం కోసం ముందుకు వెళ్తాం, పోరాడతాం అన్నట్లుగా మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇంకా కేసీఆర్ దెబ్బకి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి, సూటి ప్రశ్నలకి, ప్రతి వాటికి ఇంకా కేంద్రం వెనక్కి తగ్గి ప్రతి విషయాన్ని కూడా మేము పోరాడి సాధించుకుంటున్నాం, అందుకే కేంద్రం వెనక్కిపోతుంది కేసీఆర్ భయానికి అంటూ కూడా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే కాంగ్రెస్ కు షాక్ అంటూ బీజేపీలోకి మహేశ్వర్ రెడ్డి అనేది మనకు మరొక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జేపీ నడ్డా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే అంతకు ముందు ఖార్గేకు అలాగే రిజైన్ లెటర్ కూడా పంపిన ఏలేటి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి బీజేపీలోకి మహేశ్వర్ రెడ్డి చేరారు. ఇంకా ఆయనకి సాదరంగా ఆయనకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జేపీ నడ్డా అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. అంతకుముందే ఖార్గే కూడా రిజైన్ లెటర్ కూడా పంపించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ లోకి ఉడుముల్లా వచ్చినటువంటి వ్యక్తి సీనియర్లు వీళ్ళంతా కూడా అంటూ ఇచ్చారు. ఇబ్బందులు పడుతున్నందుకు ఆరోపణలతోనే ఇంకా బీఆర్ఎస్ అరాచక పాలనను ఇవన్నీ చూసిన తర్వాతనే బీజేపీలోకి చేరడం జరుగుతుంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూసి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఎట్లిస్తారు అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏం క్వశ్చన్ చేస్తున్నారు ఏంటి అనేది చూసినట్లయితే కేబీఆర్ పార్క్ లో పువ్వు తెంపినా కూడా శిక్షించే చట్టాలున్నాయి, అలాంటిది మంత్రి డెవలపర్స్ బిల్డింగ్ కు 15 అంతస్తులకు అనుమతులు ఎలా ఇచ్చారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా చూస్తే రాజయ్యలానే కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి అంటూ రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. విధ్వంసం సృష్టిస్తున్నటువంటి హైదరాబాద్ చరిత్రను కనుమరుగు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన మండిపాటు. విధ్వంసం సృష్టిస్తున్నారు, ఇటు చరిత్రనే మార్చి తిరగరాస్తున్నారు, చరిత్రలో ఉన్న పుటలనే మార్చేస్తున్నారు అంటూ కేటీఆర్ పై కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా అసలు అక్రమ నిర్మాణాలకు మరి 15 అంతస్తులకి 30 అంతస్తులకి ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. కేబీఆర్ పార్క్ లో చూసి ఒక పువ్వు తెంపినా కూడా శిక్షించే కేసులు ఉన్నాయి, శిక్షించే చట్టాలు ఉన్నాయి, అలాంటిది అక్కడ అంతంత అక్రమ నిర్మాణాలకి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు అంటూ కూడా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే 3rd పేజీలో మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే మండుతున్న ఎండలు అంటూ రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా వడ్డెమన్లో చూసుకున్నట్లయితే మనకి 44.4 డిగ్రీల సెల్సియస్ గా ఎండ తీవ్రత నమోదవుతుంది అంటూ ఇచ్చారు. ఇక హైదరాబాద్ లో కూడా పొద్దంతా ఎండ, సాయంత్రం వాన పడుతూ ఉంది. ప్రజలందరినీ కూడా పొద్దంతా ఎండలతో ముంచేస్తుంది. రాష్ట్రంలో ఎండలు వణికిపోతున్నారు, ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కూడా అత్యవసరమైతే తప్ప అన్ని జాగ్రత్తలు తీసుకుని తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళొద్దు అంటూ కూడా ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు కూడా అనేది మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసి మరి సింగరేణిపై దిగి రాలేదే అంటూ కేసీఆర్ దెబ్బకు ఆంధ్రాలోనే కేంద్రం దిగొచ్చిందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఇటు ఆంధ్ర మంత్రులే. విశాఖ ఉక్కుపై బీఆర్ఎస్ లీడర్ల వ్యాఖ్యలకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్లు ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది. మరి కేసీఆర్ దెబ్బకి కేంద్రం వెనక్కి అని మీరు మాట్లాడుతున్నారు, మరి సింగరేణిపై దిగి రాలేదేంటి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఒకరిపై ఒకరైతే మాటల యుద్ధం అయితే కొంత కొనసాగిందని అనుకోవచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా 4th పేజీలో చూడొచ్చు అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్టయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి ఈడీ వర్సెస్ సిట్ అనేది మనకి ఇచ్చారు. ఇంకా దర్యాప్తు డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదని కూడా కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. సో చూసినట్లయితే
ఇంకా ఈ విషయంలో విచారణలో కీలక దశలో ఉన్నందుకు ఇంకా ఇవ్వలేమంటూ సిట్ కూడా కొంత కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఫామ్ హౌస్ కేసు తరహాలోని ఈడీకి బ్రేక్ వేయలేం అంటూ కూడా సిట్ ప్లాన్ కూడా ఉంది అనేది కూడా మనకి ఇచ్చారు. అంటే ఈడీ వర్సెస్ సిట్ మధ్యలో కూడా కొంత వివాదం అయితే తలెత్తు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీకేజీకి సంబంధించి అనేది. ఇక ఫామ్ హౌస్ కేసు తరహాలో ఈడీకి బ్రేక్ వేయాలని కూడా సిట్ ప్లాన్ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చినట్టు మనం చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే ఈ రోజు దార్శనికుడు అనేది మనకి ఇచ్చారు. ఇంకా అంబరమంత అంబేద్కర్ అంటూ కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మనకి డీటెయిల్ గా ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గానే ఇచ్చారు. నేడే రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ అంటూ కూడా ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం 125 అడుగుల ఎత్తు అనేది దానికి సంబంధించిన మరి కాంస్య విగ్రహం, దానికి సంబంధించి వాడినటువంటి మెటీరియల్, కాస్ట్ అంతా కూడా ఎప్పుడు శంకుస్థాపన చేశారు ఏంటి అనేది కూడా మనం ఆల్మోస్ట్ అన్ని పేజ్ ఇంతకుముందు పేపర్లో చూసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా మనకు అలాగే ఇచ్చారు. కులం, మతం అన్నిటిని కూడా కాలరాసి అన్నిటిని కూడా జయించిన వ్యక్తి అంబేద్కర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కులాలు, మతాలు అన్నింటినీ కూడా జయించిన వ్యక్తి. ఇంకా అన్ని ఉన్నత పెద్దలు రాష్ట్రాల అన్నిటిని కూడా ఆయన ఏకం చేసి రాజ్యాంగ నిర్మాతగా అంబరమంత అంబేద్కర్ గా నేడు రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుంది అంటూ ఇచ్చారు. ఇక ఆయన విగ్రహ ఆవిష్కరణకి కూడా ఆయన ముని మనమడు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అనేది కూడా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. సో ఈ రోజు 3 గంటలకి మధ్యాహ్నం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మరి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. ఇంకా అనేక రకాలైనటువంటి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి అనేది కూడా ఇచ్చారు. మనకి కొన్ని వేల ఎకరాలలో అదంతా కూడా ఆ ప్రాంగణం అంతా కూడా ఉంది అనేది కూడా, ఇంకా సచివాలయానికి సంబంధించి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో ఇంకా చూసినట్లయితే ఇక కేటీఆర్ అలాగే కేసీఆర్ తో కలిసి పాల్గొన్న ప్రకాష్ అంబేద్కర్ ఏర్పాట్లు చేసిన అధికారులు ఒక్కో నియోజకవర్గం నుంచి 250 మంది వరకు కూడా తరలింపు చేస్తూ ఉన్నారు అధికారులు అంటూ ఇచ్చారు. ఇక నెక్లెస్ రోడ్ లో సభ ఉంటుంది, 50,000 మందితో నిర్వహణ కొనసాగుతుంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా రోజు కూడా అక్కడ కొన్ని వేల మంది వచ్చినా కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో ఇంకా అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఉంటాయి అంటూ ఇచ్చారు. ఇక ఆహారం అందించేలా అందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్వర నీరాజనాలతో కూడా అంబేద్కర్ జీవిత చరిత్ర ఉండబోతుంది అంటూ కూడా శతస్వర నీరాజనాలతో కూడా అక్కడ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర కూడా ఉండబోతుంది. ప్రతిరోజు కూడా అక్కడికి కొన్ని వేల మంది సందర్శకులు వచ్చే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు. ఇంకా ఆయన జీవిత చరిత్ర అంతా కూడా అక్కడ ఉంటుంది. ఆకాశం నుంచి హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నట్లుగా ఇచ్చారు. ఇంకా భారీ ఏర్పాట్లతోనే అక్కడంతా కూడా కొనసాగుతున్నట్లుగా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అలాగే ఇచ్చారు. ఇక కేటీఆర్ ధనదాహంతో కేబీఆర్ పార్క్ విధ్వంసం చేస్తున్నారు అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆల్రెడీ మనకి ఇంతకుముందు పేపర్లో చూసుకున్నాం. ఇంకా కేబీఆర్ పార్క్ ని విధ్వంసం చేస్తున్నారు మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మంత్రి డెవలపర్స్ కు 15 అంతస్తులు అనుమతి ఎలా ఇచ్చారు, జూబ్లీ హిల్స్ సెంటర్ లో 1000 కార్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సత్యం ఫ్యామిలీ కోసం నిబంధనలు అతిక్రమించారు అంటూ రాజయ్యలాగా కేటీఆర్ కూడా బర్తరఫ్ చేయాలి అంటూ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్ ని ఎట్లయినా బర్తరఫ్ చేయాలి అంటూ, రాజయ్యని ఎలా చేశారు అలాగే చేయాలి అంటూ. ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 6th పేజ్ లో చూడొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు పేపర్ లో కూడా చూసుకున్నాం. సేమ్ అలాగే ఆయన కూడా మాట్లాడుతున్నారు. అలాగే మరొక వార్త చూస్తే దళితుల సంక్షేమంపై శ్వేతపత్రం ఇవ్వండి అంటూ మరొక వార్త ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు బట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అని కూడా ఆయన ధ్వజమెత్తినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా నేడు మంచిర్యాలలో కాంగ్రెస్ సత్యాగ్రహ సభ జరుగుతుంది. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత ఏలేటి అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ కి అయితే ఇది ఒక బిగ్ షాక్ అని అనుకోవచ్చు అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక జేపీ నడ్డా ఆయన పార్టీలోకి సాధారణంగా కండువా కప్పి ఆహ్వానించినట్లుగా కూడా మనం చూడొచ్చు. సో అలాగే ఇక దళితుల సంక్షేమం శ్వేతపత్రం ఇవ్వండి అంటూ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ కొన్ని ధర్నాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. ఇంకా ఇటు కేటీఆర్ పై మాత్రం మంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. అంటే కేబీఆర్ పార్క్ ని ఆయన విధ్వంసం సృష్టిస్తున్నారు అక్కడ అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. కేటీఆర్ ధనదాహంతో ఇదంతా కూడా జరుగుతుంది అనేది కూడా ఆయన క్లియర్ గా మెన్షన్ చేస్తున్నట్లుగా మనకు చూడొచ్చు.
ఇంకా చూసినట్లయితే ఇక జనం గుండెల్లో జక్కన్న అంటూ ఇచ్చారు. ఇక ప్రపంచంలోని ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ. అలాగే టైమ్స్ టాప్ 100లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు, సల్మాన్, అలాగే సల్మాన్ రష్టి, పద్మ లక్ష్మి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా అనేక మంది కూడా ఉన్నారు. ఇంకా జనం గుండెల్లో జక్కన్న పేరు సంపాదించుకున్నారు. ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు ఎస్ఎస్ రాజమౌళి అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్ గానే ఇచ్చారు. ఇక పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కిపోతుంది అంటూ ఇచ్చారు. పోలవరం మిగులుపై ఇంకా అక్కడ కొన్ని జరగాల్సిన పనులు అక్కడ జరగకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటి నాయకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా 9th పేజీలో చూడొచ్చు అంటూ మనకి ఒక స్మాల్ హెడ్లైన్ గా మాత్రమే ఇక్కడ ప్రస్తావించారు మెయిన్ ప్రధాన పత్రికలో మాత్రం. సో మరి మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే ఇంకా నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే ఇంకా ఆకాశం అంతా సమున్నతంగా అంటూ మనకి అంబేద్కర్ యొక్క గగన శిఖరాన గణతంత్ర విధాత అంటూ మనకి ఇంకా అంబేద్కర్ యొక్క ఆ కాంస్య విగ్రహాన్ని ఎలా ఇచ్చారు, ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతం అంతా అక్కడంతా ఎలా ఉంది అనే మొత్తం ఒక గ్రాఫ్ లో ఒక పేపర్ మొత్తం కూడా మనకి ఒక ప్రధాన హెడ్లైన్ అంతా కూడా హాఫ్ పేజ్ అంతా కూడా ఇంకా అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహానికి సంబంధించి మాత్రమే ఇచ్చారు. ఈ రోజు ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ ఏ విధంగా జరగబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక గగన శిఖరాన గణతంత్ర విధాత అనేది ఒక హెడ్లైన్ గా మాత్రం మనకి ఇచ్చారు. సో డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా అమరుల స్తూపం, అంబేద్కర్ సచివాలయం, అలాగే విశ్వసూరుడి విగ్రహ ఆవిష్కరణ అంటూ ఇచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డిన ప్రగతి తెలంగాణకు ప్రతిబింబించే అపురూప దృశ్యం ఇది అంటూ కూడా ఇచ్చారు. ఇక అక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా అక్కడ అమరుల స్తూపం కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి కావచ్చు, ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవప్రదమైనటువంటి బిరుదులు ఇక్కడ కనపరుస్తున్నారు సీఎం కేసీఆర్ అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా ఈ రోజు 3 గంటలకు ఇంకా విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఆ యొక్క విగ్రహాన్ని ఏ విధంగా కట్టారు, ఎన్ని సంవత్సరాలు కట్టారు, ఇంకా కట్టడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా అంటే హైదరాబాద్ నడిబొడ్డున ప్రగతి తెలంగాణను ప్రతిబింబించే అపురూప దృశ్యంగా ఇది ఉంటుంది. అలాగే జాతి గర్వించేలా జగమంతా కనిపించేలా మహోన్నత శిఖర ఆవిష్కరణ ఉండబోతుంది అనేది కూడా ఇచ్చారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. 50,000 మందితోటి అక్కడ ఆయా ప్రాంగణంలో బహిరంగ సభ కూడా నెలకొంటుంది అనేది ఇచ్చారు. ఇంకా నెక్లెస్ రోడ్ లో అక్కడంతా కూడా మరి పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఎంతో అద్భుతంగా చేశారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండే విధంగా పోలీస్ పహారా అంతా కూడా అక్కడ ఆమోదింప చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే హెలికాప్టర్ ద్వారా ఆకాశం నుంచి పూల జల్లుని ఆయనపై కురిపించే విధంగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. ఆయా ఏర్పాట్లన్నింటినీ కూడా మంత్రులంతా కూడా పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే రకరకాల పూలతోటి పూల వర్షాన్ని కురిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్తో పూల వర్షం కురిపించి రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించడానికి సీఎం కేసీఆర్ పలువురు నేతలు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇంకా ఆయన ముని మనమడే దీనికి ముఖ్య అతిథిగా రావడం అనేది కూడా ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నామంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూసినట్లయితే బౌద్ధ సాంప్రదాయంతో జయంతి వేడుకలన్నీ కూడా ఉంటాయి అనేది కూడా ఇచ్చారు. అట్టహాసంగా ఏర్పాట్లను చేశారు అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డులతోటి అక్కడ ఉండబోతున్నారు. అలాగే భోజన ఏర్పాట్లు అన్నిటిని కూడా చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక దేశం నలుమూలల నుంచి కూడా ప్రతినిధులంతా కూడా వచ్చారు. ముఖ్య అతిథిగా ప్రకాష్ అంబేద్కర్ అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా ఇక్కడ జరిగే అనేక విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకోవడానికి మనకి 3rd పేజీలో సీఎం కేసీఆర్ ఇంకా ఏ విధంగా ప్రస్తావించారు, ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏర్పాట్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫెసిలిటీస్ అన్నిటికీ సంబంధించి కూడా ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనకి 3rd పేజ్లో సీఎం కేసీఆర్ వివరించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని చూడొచ్చు. ఇంకా అలాగే బయలడిల్లా బైపాస్ అంటూ ఇచ్చారు.
మరొక వార్త అయితే మనకి ఇక విశాఖ ఉక్కుపై కొత్త డ్రామాకు తెరతీసిన కేంద్ర సర్కార్ అంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి మనం చూసినట్లయితే విశాఖ ఉక్కుపై కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ ఇచ్చారు. ఇంకా 2 నెలల క్రితం ఒక మాట, ఇప్పుడు మరొక మాట, ఎందుకు ఇలా మాటలు మారుస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇక ప్రైవేటీకరణపై పరస్పర విరుద్ధ ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 3 గంటల్లో మారిన కేంద్ర ప్రభుత్వ వైఖరి అంటూ కూడా 3 గంటల్లోనే ఒక్కొక్క నిర్ణయాన్ని మార్చేసుకోగలిగే కెపాసిటీ ఒక కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్నట్లుగా మంత్రి కేటీఆర్ అయితే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా బయలడిల బైపాస్ అంటూ దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అయితే వైజాగ్ స్టీల్పై కేంద్రం అతి తెలివి ప్రదర్శిస్తుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు కేంద్రంపై అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మీరు చేసేవన్నీ చూసి ఎవరు ఊరుకోరు అంటూ కూడా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అలాగే కేంద్రానికి కొన్ని సవాల్ విసురుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. అదాని గనులు నింపేందుకే పేద ప్రజలు పొట్టలు కొడుతున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అలాగే అదాని గనుల కేటాయింపు నుంచి దృష్టి మరల్చేందుకే ఇవన్నీ యత్నాలు చేస్తున్నారు మీరు అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. అదానికి దోచిపెట్టింది చాలక ఇంకా అదాని కోసమే అన్నిటినీ కూడా మరి ఉక్కుని తుక్కుకి అమ్మేసినా కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు అన్నట్లుగా ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు అన్నట్లుగా మాత్రం మంత్రి కేటీఆర్ స్పందించినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఉదయం ప్రైవేటీకరణ లేదన్న కేంద్ర మంత్రి తర్వాత తన పరిధి కాదంటూ మాట మార్పు ఎలా చేస్తారు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గందరగోళం చేసేలా ప్రభుత్ సింగ్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అంటూ ఇచ్చారు. ఇక అదాని బయలడిల్ నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ఎత్తుగడలు అన్ని కూడా చేస్తున్నారు అనేది మంత్రి కేటీఆర్ ఎంతో స్పష్టంగా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజీలో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే బీబీసీపై ఈడీ కేసు నమోదు చేసింది అనేది ఒకటైతే మనకి హెడ్లైన్ ఇచ్చారు. అలాగే వాణిజ్య లోటు 22 లక్షల కోట్లు అంటూ మరొక దగ్గర వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. అలాగే బొమ్మాయి అవినీతి 1500 కోట్లు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు ఏంటి అని చూస్తే కర్ణాటక సీఎంలపై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆయన వల్లే నాకు టికెట్ దక్కలేదు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అవినీతి భాగోతాన్ని బయట పెడతా అంటూ మీడియాతో నెహ్రూ లేఖర్ వెల్లడించినటువంటి కొన్ని విషయాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సో మొత్తంగా అయితే బొమ్మాయి అవినీతి చూసుకున్నట్లయితే 1500 కోట్లు అంటూ జరిగి ఆయన వల్లనే కర్ణాటక సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా మరి వాళ్ళ వల్లే ఒకరొకరికి టికెట్లు దక్కలేదని చెప్పేసి ఆ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. అంతకుముందు కలిసి ఉన్నప్పుడు చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ తర్వాత బయట పెట్టుకుంటున్నటువంటి దుస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరొక వార్త చూసినట్లయితే ఇక బీబీసీపై ఈడీ కేసు అనేది చూసినట్లయితే ఇంకా ఫేమా కింద నమోదు చేసుకుంటున్నటువంటి అవకతవకలు ఉన్నట్లు వెల్లడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఇంకా గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ ప్రసారం చేసినప్పటి నుంచి కత్తిగట్టిన మోదీ సర్కార్ అంటూ గుజరాత్ అల్లర్లపై ఎప్పుడైతే ప్రతి ఒక్కరు నోరు విప్పుతున్నారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి మరి నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయటం, మరి పార్టీ నుంచి బహిష్కరించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ 11th పేజీలో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో ఈ రోజు మనం ఇంకా ఏ పేపర్లో చూసినా కూడా మెయిన్ అంటే మనకి అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణకు సంబంధించి ఆయా ఏర్పాట్ల గురించి, అలాగే కేటీఆర్ ధనదాహంతో కేబీఆర్ పార్క్ విధ్వంసం చేస్తున్నారు అంటూ ఇక్కడ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పడం, అలాగే ఇంకా జనం గుండెలో జక్కన్న, ఇలా అన్ని రకరకాల పేపర్లు మొత్తం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం ముందుకు వెళ్తున్నాం అన్నట్లుగా ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారండి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.